తాజాగా థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్న మూవీ సరైనోడు. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం పూర్తి మాస్ మసాలా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అల్లు అర్జున్ కి ఇది మొట్టమొదటి మాస్ చిత్రం కావడంతో ఈ మూవీ ఖచ్చితంగా ప్రేక్షక ఆదరణ పొందుతుందని భావించారు. ఇక కలెక్షన్ పరంగా సునామీ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ సరైనోడు మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ ని చూసిన తర్వాత ఈ చిత్రం 50 కోట్ల రూపాయల మార్కెట్ ని చేరుకోవడానికి చాలానే సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం సరైనోడు నైజాం ఏరియాలో 3.18 crores కలెక్ట్ చేసింది. అయితే ఎప్పుడు బన్నీ మూవీకి మల్టీప్లెక్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మల్టీప్లెక్స్ లో సరైనోడు మూవీకి లాంగ్ రన్ లో ఆదరణ ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే సరైనోడు మూవీకి బీసీ సెంటర్లలో ఎక్కువగా ప్రేక్షకులు వస్తున్నారు. ఇక క్లాస్ సెంటర్స్ కి వచ్చేసరికి పర్వాలేదు అన్న ఫీలింగ్ లో వస్తున్నారు. ఈ ఎఫెక్ట్ లాంగ్ రన్ లో మూవీ కలెక్షన్ పై పడే ఛాన్స్ ఉంది. సరైనోడు మూవీ బాక్సాఫీస్ స్ట్రాటజీని చూసుకుంటే ఈ మూవీని 3 రోజుల్లో 50 కోట్ల రూపాయలను టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ యాక్టివిటీస్ ని థియేటర్స్ సంఖ్యని పెంచుకుంది. కానీ మూవీ రిలీజ్ తర్వాత ఇది పక్కా ఊరమాస్ చిత్రమని నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే కలెక్షన్లు సైతం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే ఉన్నాయి. సరైనోడు మూవీకి మొదటి రోజు దాదాపు 15 నుంచి 18 కోట్ల రూపాయలను ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మూవీ కేవలం 12 కోట్ల రూపాయలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో మిగతా రోజులు సైతం వీటికంటే తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో సరైనోడు చిత్ర యూనిట్ అనుకున్నట్టుగా ఈ మూవీకి మొదటి 3 రోజుల్లో 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే